ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానం వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో దీవెన మీకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనమును ధ్యానం చేసుకుందాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవలో తొలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. త్రోవ తప్పిన గొర్రెల వలె తప్పిపోయిన వారముగా మనం ఉండిన సమయంలో దేవునికి విరోధముగా పాపము చేసి ఆజ్ఞను అతిక్రమించి తమ మనస్సులను, తమ హృదయములను, తమ మార్గంలో ఉన్న మానవులుగా, నరులుగా ఉన్న ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు భూలోకమును చూసినప్పుడు నరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నారని ఆదికాండం 6వ అధ్యాయంలో భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉన్నారని 6వ వచనంలో తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, హృదయమందు నొచ్చుకొని, ఎందుకనగా 5వ వచనంలో నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపు ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులు చేసినప్పుడు సంతాపం. అనాదిగా అప్పటి నుంచి వారు చెదిరిపోయిన వారిగా, దారి తప్పిన గొర్రెలుగా దేవుని ఎదుట తమ మార్గములను చెరిపివేసుకొని ఆయనతో కూడా నడుచుటకు, ఆయన తన సహవాసమునకు పిలిచిన ఆ దేవుణ్ణి మరచి తమ ఆలోచనతో చొప్పున, తమ ఊహకు వచ్చిన ఆలోచనతో చొప్పున వారు దేవునికి విరోధంగా పాపం చేసి దారి తప్పిన గొర్రెల వలె ఉండి, ఎటు దిక్కుతోచని స్థితిలో ఉండి, తాము రక్షించుకోలేని స్థితిలో ఉండి, ఆదామవులైతే ఆదికాండము 3వ అధ్యాయంలో అంజూరు పాకులు కట్టుకొని తాత్కాలికమైన రక్షణను తమకై తాము కలుగజేసుకుని తమ సిగ్గును కప్పుకున్నారు. కానీ దేవుడు ఆ దినము నుండి, వారు దారి తప్పిన దినము నుండి, త్రోవ తప్పిన దినము నుండి, చెదిరిపోయిన దినము నుండి, దేవుని సన్నిధి నుండి వెలివేయబడిన దినము నుండి తన రక్షణార్థమైన, విమోచనార్థమైన ప్రక్రియను ఆయన కాపరిగా వారిని విడువక వదలక తన కృపను వారికి కనపరిచి చర్మపు చొక్కాయలు తొలగించి వారి సిగ్గును కప్పి, ఒకానొక దశలో వారు సిగ్గు ఎరగక ఉన్న దశలో దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం కలిగి ఉండి, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండేవారుగా, దేవుని కొరకు ఎదురు చూచేవారుండగా, దేవునితో ఎప్పుడు మాట్లాడాలి, దేవునితో నేను ఎప్పుడు సహవాసం చేయాలి, ఆయనతో ఎప్పుడు నేను ఆనందించాలి అనే ఆశ, తపన కలిగి ఉన్నవారుగా ఉండి, అపవాదిచే శోధింపబడి, తప్పు మార్గంలో నడిపింపబడి, వారు దేవుని సన్నిధి నుండి, దేవుని మార్గం నుండి తొలగిపోయి తప్పిపోయిన వారుగా ఉన్నారు. అప్పటి నుంచి దేవుని యొక్క విమోచనార్థమైన ప్రక్రియను యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన ఈ లోకంలోకి రావాల్సి వచ్చి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీయందు పుట్టి స్త్రీకిని సర్పమునకు అపవాదికి వైరము కలుగజేయనని చెప్పిన దేవుడని యెహోవా కాలము సంపూర్ణమైన జరగవలసిన ఏర్పాటును బట్టి, తన భవిష్యత్ జ్ఞానము బట్టి, ఆయన తన దయాసంకల్పము బట్టి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోని ప్రత్యక్షం అవ్వటానికి ఆయన దేవుని యొక్క బాహువుగా, దక్షిణ హస్తముగా మన రోగములను భరించుటకు, మన వ్యసనములను వహించుటకు, దేవుని వల్ల బాధింపబడిన వానిగా, శ్రమ నొందిన వానిగా, అతిక్రమను బట్టి గాయపరచబడిన వారిగా, మన దోషులను బట్టి నలగొట్టబడుటకు, మనము పొందవలసిన శిక్ష, పాప క్షమాపణ పొందుటకు, మనము అనుభవించవలసిన సమాధానార్థమైన శిక్ష ఆయన పొంది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని దేవుని వాక్యంలో, ఎందుకనగా మనమందరము త్రోవ తప్పి గొర్రెల వలె ఉన్నామని దేవుని వాక్యంలో రాయాలి. ఆయన అనేకుల పాపం భరించుచు
మన పక్షంగా విజ్ఞాపన చేయటానికి, మన పాపములు క్షమింపబడటానికి తండ్రి చిత్తములకు విధేయుడై శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి గొర్రెల వల్ల దారి తప్పిపోయిన మనలను తిరిగి సరైన మార్గంలో నడిపించడానికి మన కొరకు బాధపడి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 1 పేతురు పత్రిక, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు ఆయన తన అడుగుజాడలందు నడుచుకున్నట్లుగా ఆయన మార్గమై, ఆయన సత్యమై, ఆయన జీవమై మన కొరకు నూతనంగా ప్రతిష్ఠించిన మార్గంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో మన కొరకు క్రీస్తు ప్రతిష్ఠించిన మార్గంలో మనము 10వ అధ్యాయం 19వ వచనంలో యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, జీవం గలది అని ఆయన శరీరము అని తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలం ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగి ఉన్నాము. కాబట్టి మనం ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై 1 పేతురు పత్రిక 2వ తన అడుగు జాడలేదు నడుచుకుని ఆయన మన కొరకు ప్రతిష్ఠించిన నూతనమైన మార్గం, జీవం గల మార్గం, సర్వోన్నతమైన మార్గం ఆయన శరీరం అని తెర ద్వారా ఆయన మనకు అనుగ్రహించి ఆయన మన పాపము విషయమే చనిపోయి ఆయన తానే తన శరీరం మీద పాపము రాణి మీద మోసుకొనేను అని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 23, 24 వచనాల్లో రాయబడి. ఎందుకు అంటే ఆయన పొందిన గాయం చేత మనకు స్వస్థత కలుగుతుంది. 53వ అధ్యాయం యెషయా గ్రంథం మనం చదువుకున్న వాక్య భాగంలో అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని 5వ వచనం ఆఖరి భాగం. ఎందుకు? ఆయన మన అతిక్రమం బట్టి గాయపరచబడ్డాడు. ఏంటి అతిక్రమం అంటే? మన మార్గమును మనం చెరిపివేసుకున్నాం, దేవుని సహవాసం నుండి దూరం అయిపోయాం, దేవుని సన్నిధిలో నుండి త్రోలివేయబడ్డాం. అందువలన 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో మీరు గొర్రెల వల్ల దారి తప్పిపోతారు కానీ ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణము పొంది ఆయన శరీరం నల్లగొట్టబడి మన కొరకు బాధపడి గాయపరచబడి వ్యసనాక్రాంతుడిగా మన వ్యసనములను వహించి శిలువను సహించి తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానం నిర్లక్ష్య పెట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఆయన పొందిన గాయముల చేత మనకు ఆత్మస్వస్థత కలుగు చేసే స్వస్థ బుద్ధి గలవారమై దేవుడు ప్రతిష్ఠించిన క్రీస్తు ద్వారా ప్రతిష్ఠించిన మార్గంలో మనం చెరిపివేయబడి చెదిరిపోయి ఉన్న మార్గంలో నుండి ఆయన వైపునకు మళ్ళీ గొర్రెల వారి దారి తప్పిపోతారు. కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అయిన అధ్యక్షుడైన ఆయన వైపుకు మనం మళ్ళీ ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, నేను పైకెత్తబడినప్పుడు యోహాను సువార్తలో అందరినీ నా యొద్దకు నేను ఆకర్షించుకుంటానని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మోషే అరణ్యంలో సర్పం ఎలాగెత్తిన అలాగే మనిషి కుమారుడు పైకెత్తబడినప్పుడు నేను అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటానని యేసుక్రీస్తు వారు చెప్పారు. కావున నేనే ఆయనను మీరు ఎరుగునట్లుగా నేను ఆయన అంతటా నేనేమీ చేయక యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో నా అంతటా నేనేమి చేయక తండ్రి నాకు నేర్పిన సంగతులు నేను మాట్లాడుతున్నానని మీరు గ్రహించేదురని చెప్పి యేసుక్రీస్తు. అలాగే 12వ అధ్యాయము యోహాను సువార్తలో ఇలాగ యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేను పైకెత్తబడినప్పుడు అందరిని 32వ వచనంలో ఆకర్షించుకుంటాను, ఆయన వైపుకు త్రిప్పుకోవటానికి, ఆయన యొద్దకు నడిపించడానికి. తండ్రి చిత్తం నెరవేర్చాలి. శిలువ మరణం పొందినంతగా తండ్రి చిత్తానికి, తండ్రి సంకల్పమునకు విధేయత చూపినవాడు. ఆ శిలువ రక్తం చేత నిన్ను నన్ను సంధి చేసి 1 కొరింథీ 1:9లో దేవుడు తన కుమారుని ద్వారా ఆయన సహవాసము పిలిచి తిరిగి సహవాసంలో స్థిరపరచబడ్డాడు. తప్పిపోయిన మనలను, చెదిరని గొర్రెలను సమకూర్చి వెదకి రక్షించి తోలుకొని వచ్చి మంచి మేతగల స్థలంలో మనల్ని పరుండు చేసి మన కాపరిగా, యోహాను సువార్త 10వ అధ్యాయం, నేను నా గొర్రెలకు మంచి కాపరిగా, నా ద్వారా వారు రక్షింపబడుచు బయటికి వెళ్చి లోపలికి వస్తూ ఉంటారు. నా మంచి గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టుకు పరలోకమును భూలోకమును దిగి వచ్చాను.
అనగా ప్రాణమనగా రక్తం కార్చటం, ఆ రక్తం ప్రోక్షించి వారిని తిరిగి నా సన్నిధిలోకి నడిపించి దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం కలిగి ఉంటారు. దేవుడే తన అద్వితీయ కుమారుని ద్వారా ప్రధాన కాపరిగా, మంచి కాపరిగా, గొర్రెల గొప్ప కాపరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం రాయబడిన ప్రకారం 23వ వచనం మన గొర్రెల గొప్ప కాపరి అని యేసుక్రీస్తు ప్రభువే మనం వచ్చి ఉన్నామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారం 20వ వచనంలో 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక గొర్రెల గొప్ప కాపరి యేసుని మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధం రక్తమును బట్టి మృతుల్లో లేపిన సమాధానకర్తయ్య దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయటకు మిమ్మల్ని స్థిరపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములు మహిమ కలుగును గాక. ఆమె ఆ కాపరి కనికరం చూపుక కనికరపడి మన తను తానే మన కొరకు అర్పించుకొని ఆయన మన కొరకు చేసిన సిలువ యాగమును బట్టి నలుగొట్టమైన శరీరమును కాచిన రక్తమును జ్ఞాపకం చేసుకుని ప్రోక్షింపబడిన హృదయం గలవారు ఆయన వైపు తిరగాలి. మన మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునట్లు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం మీరు అలసట పడకై విసుకకై మన కొరకు తన ప్రాణం అర్పించిన సిలువను సహించి ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానం నిర్లక్ష్య పెట్టి ఉండిన యేసుక్రీస్తు ప్రభు మన ప్రాణం విసుక అలసట పడకు పాపాత్మను తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయన తలంచుకొనుడి అని చెప్పి ఉదయకాల సమయంలో దారి తప్పిన మనలను సరే నూతనముగా ప్రతిష్ఠించిన మార్గంలో నడిపించి ఆయన మార్గమే సత్యమే జీవం మనకు మార్గం అనుగ్రహించి సత్యం అనుగ్రహించి జీవం అనుగ్రహించడానికి నిన్ను నన్ను సిలువ ద్వారా ఆయన యుద్ధకు నడిపించి ఆయన వెంబడించినట్లుగా ప్రతిదినం మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించినట్లుగా దేవుని కృప మనకు సహాయం దయచేయండి. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో వాక్య ధ్యానం ద్వారా మీరు అవును తండ్రి తప్పిపోయిన మమ్ములను తిరిగి మీ సన్నిధిలోకి నడిపించడానికి మీ సహవాసములకు పిలిచిన మా దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా తండ్రి మీ వైపునకు మల్లుటకు మిమ్మల్ని మీచే మేము ఆకర్షింపబడి కృప అనుగ్రహింపబడి రక్షింపబడినట్టు గల సహాయం దయచేయండి. మా ప్రభుని వారి రక్షకుడని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుని ప్రేమ ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని చాతరణ్య సహవాసం మన మంచి కాపాడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.